థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. ఇక నేటితో హైకోర్టు ముగియనున్న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఇక ఇదే కేసులో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలో నాంపల్లిలో కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేయనున్నట్లుగా సమాచారం. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరు కానున్నారు. ఇక నేటితో హైకోర్టు ఇచ్చిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇక 14 రోజుల రిమాండ్ అయితే ముగియనుంది. ఇదే కేసులో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నాంపల్లిలో కోర్టులో అల్లు అర్జున్ అయితే రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయనున్నట్లుగా సమాచారం. రెడీగా అల్లు అర్జున్ కు గతంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే కోర్టు దీనికి సంబంధించి అయితే ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ అయితే ముగియనుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరు కన్నారు. సంజయ్ ఘటనలో ఆయన అడుగుతున్న 14 జ్యుడిషియల్ రిమాండ్ ఆయనకు ముగియనుంది. మరి నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్లించుండగా ఆన్లైన్ ద్వారా హాజరవుతారని కూడా ఆయన తరఫున న్యాయవాదులు కోర్టు కోరడం జరిగింది. కానీ దానికి ఆన్లైన్ కు హాజరవడాన్ని న్యాయమూర్తి అనుమతించడంతో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరుతున్నారు. సో ఇదే కేసులో అధికారులు మధ్య బెయిల్ ఇచ్చిన విషయం కూడా తెలుస్తాం. మరి ఈ నేపథ్యంలో ఆయన నేడు విచారణకైతే హాజరు కానున్నారు. మరి విచారణ మొదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మరి హైకోర్టు మంజూరు చేసినట్టు విషయాన్ని న్యాయవాదులు నాంపల్లి కోర్టుకు తెలుపుతున్నారు. కోర్టుకు అల్లు అర్జున్ వస్తారని సమాచారం తొలుత అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ వల్ల అయితే సంజయ్ ఏర్పడిన ఘటన మరి అలాంటి పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. మొన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చిన క్రమంలో కూడా ఆయన అలాగే అలాంటి ఏర్పాటు చేశారు. సో మొత్తానికి 14 రిమాండ్ నేత పూర్తి నేపథ్యం వ్యక్తిగతంగా విచారణకు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరైతే అవుతున్నారని సమాచారం తెలుస్తుంది. మొత్తంగా
మరి అనుమతించారు. కానీ ఇదే కేసులో అల్లు అర్జున్ కోర్టుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం మనకు తెలుసు. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి ఇప్పుడైతే ఆయన కోర్టుకు వసూలు వస్తున్నారు, అలాగే నేరుగా వచ్చే అవకాశం ఉందో తెలుస్తుంది. మరి సో ఈ కేసులో అల్లు అర్జున్ కు మరి మధ్యంతర బెయిల్ అలాగే ఇది లభించడం, మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని తర్వాత మాట్లాడడం, ఇవన్నీ తర్వాత మరి కేసు ఎలా ఉండబోతుంది, మరి కోర్టులో అనేది కాకపోతే తెలియన్న అంశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.